ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్కి ముందు భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చుట్టూ ట్రేడ్ ఊహాగానాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి ఏకంగా 7 ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 32 ఏళ్ల హార్దిక్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ బాగా ప్రయత్నిస్తోందని, అందుకోసం భారీ ఆఫర్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఈ ట్రేడ్ కోసం ముంబై భారీ ప్రతిఫలం కోరుతుండగా సిఎస్కే కూడా బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుంచినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేయాలంటే సిఎస్కే యువ సంచలనం ఆయుష్ మాత్రేతో పాటు భారీగా నగదివ్వాలని ముంబై ఇండియన్స్ కోరినట్లు తెలుస్తుంది. అయితే ఆయుష్ మాత్రేను వదులుకోవడానికి సిఎస్కే యాజమాన్యం సిద్ధంగా లేదని సమాచారం. అతన్ని జట్టు భవిష్యత్తుకు కీలక ఆటగాడిగా భావిస్తున్న నేపథ్యంలో ట్రేడ్లో చేర్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. కానీ సిఎస్కే మరో భారీ ఆఫర్ను ముంబై ముందుంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఆల్రౌండర్ శివం దుబేతో పాటు దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్ను ఇవ్వడమే కాకుండా అదనంగా 10 కోట్ల రూపాయల నగదు కూడా చెల్లించేందుకు సిఎస్కే సిద్ధమైందని సదరు నివేదిక పేర్కొంది. ఈ ప్రతిపాదన మొత్తం విలువ 20 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. హార్దిక్ పాండ్యా ఇప్పటికీ భారత క్రికెట్లో అత్యంత విలువైన ఆల్రౌండర్లలో ఒకటిగా ఉన్నాడు. మిడిల్ ఓవర్లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయి. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో అతడి ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఆ సీజన్లో హార్దిక్ 206 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే సిఎస్కే మాత్రం హార్దిక్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందట. అతడి గత ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ఆఫర్ ఇస్తోందా, లేక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుందా అనే చర్చ నెట్టింట జోరుగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ట్రేడ్ పై అటు సిఎస్కే లేదా ఇటు ముంబై ఇండియన్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి కొన్ని రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ రానుంది. మరోవైపు ఇరు జట్ల మధ్య చర్చలు విఫలమైతే కోల్కతా నైట్ రైడర్స్ కూడా హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తిగా ఉందట. అందుకే ప్రస్తుత పరిస్థితిని కేకేఆర్ గమనిస్తోందట. కోల్కతాకు సరైన కెప్టెన్ అవసరం ఉన్న విషయం తెలిసిందే. మొత్తానికి హార్దిక్ ట్రేడ్ వ్యవహారం ఐపీఎల్ 2027కు ముందు అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.